హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెన్స్ రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు మంచి రెసిపీ నేర్పించేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పలకరించి ఆ టేస్టీ వెరైటీ రెసిపీ ఏంటో నేర్చేసుకుందాం. పద్మారావు గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు నేర్పించే టేస్టీ వెరైటీ రెసిపీస్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. మరి ఈ రోజు మన యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి కాశ్మీరీ పులావ్ అండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది, కాకపోతే చేయడం కొంచెం ఈజీ. బాస్మతి రైస్, నెయ్యి, బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, పనీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, దాల్చిని, జీలకర్ర, పైనాపిల్ స్లైసెస్ కొన్ని, యాపిల్, కిస్మిస్. సార్ ఫస్ట్ మనం కటింగ్ ప్రాసెస్ ఏమైనా ఉందా సార్? yes కటింగ్ ప్రాసెస్ ఉందండి. కటింగ్ ప్రాసెస్ మనం ఏం చేద్దాం అంటే బియ్యం ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. సో బియ్యాన్ని లైట్ గా వాష్ చేసి మరీ ఎక్కువగా రిన్స్ చేయకుండా లైట్ గా వాష్ చేసి వాటర్ లో సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టి ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ చాలండి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే బాస్మతి కదా అది కొంచెం బ్రిటిల్ అవుతుంది, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనం ఉల్లిపాయ తీసుకుందామండి. ఓకే, ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుందాం. మనకి కాశ్మీరీ పలావ్ అనేది ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడండి బాగా దొరుకుతుంది? అన్ని స్టార్ హోటల్స్ లో దొరుకుతాయండి. ఓకే, సో బట్ రెగ్యులర్ గా మనం విజిట్ చేసే మన లోకల్ రెస్టారెంట్స్ లో దొరకడం కొంచెం కష్టం. ఎందుకంటే బిర్యానీకి ఫేమస్ అనేది హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే బిర్యానీ టేస్ట్ చేస్తారు. మోస్ట్లీ బిర్యానీ వైపే కాబట్టి దొరకడం కష్టం. అదే నార్త్ కి వెళ్ళామనుకోండి, ఢిల్లీ, ఓకే, హర్యానా, అక్కడైతే మన నార్మల్ లోకల్ రెస్టారెంట్స్ లో కూడా కాశ్మీరీ పులావ్ ఆప్షన్ తప్పకుండా మనకు దొరుకుతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఈ పలావ్ కి అండ్ బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి సార్? జనరల్ గా ఏంటంటే పలావ్ వచ్చేసి 6 kg బియ్యం తీసుకుంటే లీటర్ వాటర్ వేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అది మొత్తం మనము ఎసరు పెడతాం. బిర్యానీ ఎసరు ఉండదు అనమాట, బిర్యానీ దమ్ ఉంటుంది. ఓకే, సో అది ఇంగ్రీడియెంట్స్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇంగ్రీడియెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి. ఇంకోటి ఏంటంటే బిర్యానీలో వచ్చేసి మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఈవెన్ చికెన్ మటనే కాకుండా వెజిటబుల్స్ వాడుతున్నా కానీ దానికి మ్యారినేషన్ కావాలి. ఒకవేళ మీరు మన పాత ఎపిసోడ్ రిఫర్ చేసి ఉంటే వెజ్ బిర్యానీలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, కాకపోతే వెజిటబుల్ మ్యారినేషన్ అంత ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. మీట్కి అయితే మినిమం ఒక 2-3 hours. బెటర్ ఏంటంటే ఓవర్ నైట్ రెఫ్రిజిరేట్ చేసుకుంటే మ్యారినేషన్ చేసి ఇంకా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది కదా? yes, దీని టేస్ట్ దానిదేనండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి కూడా కొంచెం తక్కువగా తీసుకుంటున్నాం మనము. ఇది మన అగైన్ తెలుగు టచ్ అన్నమాట. లేదు, సో అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి. కటింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇట్లా డైమండ్ షేప్స్ లో క్యారెట్స్ కట్ చేసుకోవాలి, బీన్స్ కూడా కొద్దిగా నిలువుగా కట్ చేసుకోవాలి, పనీర్ నార్మల్ క్యూబ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్ చేద్దాం. స్వీట్నెస్ కొంచెం ఉంటుంది కాబట్టి దానికోసము మనం నెయ్యితోనే స్టార్ట్ చేద్దాం రెసిపీ, నాట్ విత్ రెగ్యులర్ ఆయిల్. దీనికి ఎక్కువ పడుతుందా మనం వేసుకున్న ఆయిల్ కానీ? లేదు, ఈక్వల్. మనం నెయ్యి ఎంతైతే రెగ్యులర్ గా చేసే పులావ్స్ లో ఆయిల్ ఎంతైతే తీసుకుంటామో అదే విధంగా నెయ్యి తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక్క చిన్న ఇంకో ప్రిన్సిపల్ ఏమైతే ఫాలో అవ్వాలి, ఇది జనరల్ గా పులావ్ కోసము ఆనియన్స్ ఏవైతున్నాయో ఉల్లిపాయలు అవి బ్రౌన్ చేయకూడదు అనమాట. కాకపోతే ఈ పులావ్ కోసము ఆనియన్స్ లైట్ గా బ్రౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే బిర్యానీ అనుకోండి మనం టోటల్ బ్రౌన్ చేస్తాం, దీనికి ఏంటంటే కొంచెం లైట్ గా బ్రౌన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదర్వైజ్ రెగ్యులర్ గా ఇంకా ఏ పులావ్ కనుక మనం టేస్ట్ చూసినా సరే అవి బ్రౌన్ గా ఉండవు ఆనియన్స్. అది ఇప్పుడు ఆనియన్ అనేది కంపల్సరీ కాశ్మీరీ పలావ్ లో అక్కడ వాళ్ళు చేసుకునే పద్ధతిలో ఆనియన్ ఉంటుంది. సో దీన్ని లైట్ గా బ్రౌన్ చేద్దాం. ఓకే, సో లైట్ గా బ్రౌన్ అని కొంచెం పక్కన పెట్టుకుందాం గార్నిష్ కోసం. ఓకే,
గార్నిష్ కోసం పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కానీ ఇలాంటి పలావ్లో బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మస్ట్ ఉండాలి కదా, లేకపోతే మనకి ఆ ఫ్లేవర్ నార్మల్ రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఆ మసాలా ఫ్లేవర్ రాదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ వేసుకుందామండి. ఓకే. ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చు అంటారా? ఆలు జనరల్ గా వెళ్ళదు, ఓకే, బట్ వేసుకోవచ్చు కావాలంటే. ఆలు కానీ కాలీఫ్లవర్ కానీ వేసుకోవచ్చు. ఈ పన్నీర్ అనేది లాస్ట్ పన్నీరు, కొద్దిగా జీడిపప్పు. ఇప్పుడు రైస్ సోక్ చేసుకున్నాం కదా, దాన్ని మనం బాయిల్ చేయాలా? అవసరం లేదండి, పలావ్ కదా. పలావ్ అయితే ఒకేసారి కలిపి కుక్ చేసేదాన్ని పలావ్, సపరేట్ గా బాయిల్ చేసి పెట్టుకునేది బిర్యానీ. అవునవును. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం లైట్ గా అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ ఎసరేస్తాం కదా, ఆ వాటర్ లో కుక్ అయిపోతుంది. ముందుగా కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా బఠానీ, గ్రీన్ పీస్. ఓకే. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఎసరికి కానీ వాటర్ వేసుకుందామండి. ఓకే, ఫ్లేమ్ కాస్త తగ్గిస్తాను. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్. ఓకే, నేనైతే 1.5 కప్ రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా మనం ఒక 3 కప్స్ వాటర్ వేద్దాం, డబల్ క్వాంటిటీ. ఓకే. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మొత్తం సాల్ట్ ఇందులోనే వేసేసుకోవచ్చా? మొత్తం వేసేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత సాల్ట్ తగ్గుతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ టేస్ట్ వచ్చినా కానీ పర్లేదు, రైస్ వేసిన తర్వాత అది బ్యాలెన్స్ అయిపోతుంది. స్పైసెస్ ఇంకేం అవసరం లేదు ఇందులో? ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఒక ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేద్దామండి. సార్ బాయిల్ అయిందో లేదో చూద్దామా? కోసం పెట్టాం కదండి, బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో లైట్గా కొద్దిగా దాల్చిన ఒక బిర్యానీ ఆకు, కొంచెం స్పైసెస్, కొద్దిగా ఇలాచి, తో పాటు పన్నీర్ వేసేద్దామండి. ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడే వేయాలి. పన్నీర్ వేసేద్దాం, పన్నీర్తో పాటు కొద్దిగా జీడిపప్పు. ఒక్క బాయిలింగ్ ఇచ్చేద్దాం మళ్ళీ. ఆ తర్వాత రైస్ ఆల్రెడీ అరగంట పైన నానబెట్టి ఉంచుకున్నాం. ఈ నానబెట్టిన రైస్ ఏం చేద్దామంటే డ్రైన్ చేసేసాను. రైస్ కొద్దిగా ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు. సో ఇప్పుడు బాయిల్ అయిన వాటిలోనే ఇప్పుడు కాజు వేశారు, పన్నీర్ వేశారు, అలానే ఆల్ స్పైసెస్ కూడా వేశారు. మన దగ్గర అయితే ముందే పోపులో తాలింపు పెట్టేటప్పుడు వేస్తాం కదా, ఇక్కడ మాత్రం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవాలి. ఓకే ఓకే. సో మిగిలిన రైస్ కూడా ఏదైతే ఉందో అది బాయిల్ అవుతున్న వాటర్ లో వేసేసాం. సో లైట్ గా టెంపరేచర్ పెంచుదామండి. సరే, ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఏదైతే ఇప్పుడు బాస్మతి తీసుకున్నాము కదా, ఇప్పుడు కాశ్మీరీ స్టైల్లో అయితే ఈ బాస్మతి రైసే ఉంటుందా, లేకపోతే ఇంకా వేరే రైస్ ఏమైనా? బాస్మతి, అక్కడ కూడా బాస్మతి చిన్న ఉంటాయి కదా, చిన్న రైస్ ఉంటది కదా కాశ్మీరీ వైపు, మనకి బాస్మతి లేదండి, బాస్మతి దొరుకుతుంది, అవైలబుల్. ఓకే ఓకే. సో ఈ వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోవాలండి. ఓకే, ఇప్పుడు వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాము. లాస్ట్ కి ఏంటంటే మనము ఈ యాపిల్, కిస్మిస్, మరి దానిమ్మ గింజలు లేవు వాడట్లేదు మన ప్రస్తుతానికి, పైనాపిల్ ఇవన్నీ
నేరుగా వేస్తుంటే ఆ ఫ్లేవర్ పోతుంది, మొత్తం మ్యాష్ అయిపోతాయి. సో అందుకే ఏం చేస్తామంటే దాన్ని లాస్ట్కి వేస్తాం అనమాట. అంత అయిపోయిన తర్వాత ఎస్ ఇది మూత పెట్టేద్దాం. ఓకే, ఇందులో ఇంకా కారం కానీ ఇంకా పసుపు కారం పసుపు లేదండి, వైట్ గానే ఉంటుంది అనమాట. వెజిటబుల్ కలర్స్ ఒక్కటే కనిపించాలి, వైట్ గానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మనం యాపిల్ ఇంకా పైనాపిల్ కట్ చేసి పెట్టుకుందాం. యాపిల్ ని కొంచెం కట్ చేసి వాటర్ లో పెట్టుకోవాలండి. ఓకే ఓకే, మీరు చెప్పారు కదా ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్కువైపోయినా ఆ స్వీట్ అనేది ఎక్కువైపోతుంది. స్వీట్ ఉండాలి, ఎక్కువ ఉండాలండి. ఓకే ఓకే, పీల్ చేయక్కర్లేదండి యాపిల్ ని. ఓహో ఓకే ఫైన్, దీన్ని వాటర్ లో వేసి పెట్టుకుందాము. లేకపోతే యాపిల్ నల్లగా అయిపోతుంది అన్నమాట. ఓకే, ఫుల్ వేస్తున్నామా యాపిల్? కొంచెం ఫుల్ అవసరం లేదండి. ఓకే, యాపిల్ వాటర్లో వేసుకుందాం, లేదా నల్లగా అయిపోతుంది. లేదు బయట పెట్టినా కానీ కొంచెం లెమన్ జ్యూస్ అదితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత మనం పైనాపిల్ తీసుకుందాం. ఇది టిన్ పైనాపిల్ అండి, కావాలంటే మనం ఫ్రెష్ పైనాపిల్ ఉంటే ఫ్రెష్ పైనాపిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కువగా కాశ్మీరీ వాళ్ళు పైనాపిల్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా చాలా ఇంగ్రీడియంట్స్ లో. పైనాపిల్ అండ్ యాపిల్ మెయిన్. అవును, ఓకే, వాళ్ళకి అక్కడ పండుతాయి కాబట్టి యాపిల్ ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడుకుంటారు. ఓకే, అండ్ కొద్దిగా కిస్మిస్. కిస్మిస్కి ఏం చేయక్కర్లేదండి, మనం అలానే వేసేయచ్చు. ఫ్రై కూడా అవసరం లేదు కదా, లైట్ గా ఆయిల్ నెయ్యిలో ఫ్రై చేద్దాం, అది లాస్ట్ కి. ఓకే, ఒకసారి దమ్ పెట్టిన తర్వాత కిస్మిస్ ని మనం నెయ్యిలో ఫ్రై చేద్దాం. ఓకే, సో అవుతుందండి. యా, చూద్దామండి. సో వాటర్ అబ్జర్వ్ అయిపోయిందండి. ఓకే, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు లైట్ గా కాసేపు దమ్ మీద పెడదాము. సో ఇందుకోసం గాను కొంచెం ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు కదా, ఇప్పుడు కూడా కాదు. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర పుదీనా పై నుంచి. కొద్దిగా కొత్తిమీర పుదీనా పై నుంచి వేసి ఏదైతే కొంచెం ఆవిరి కూడా మిగతాది ఇంకా ట్రాప్ చేసి, ఇంకా మిగతా పలుకుగా ఉన్న రైస్ మొత్తం కూడా. స్టవ్ ఆన్ చేయాలా ఇప్పుడు? ఆన్ లోనే ఉందండి, లైట్ ఫ్లేమ్ మీద పెట్టాను. ఓకే ఓకే, సో కవర్ చేసి దీన్ని కాస్త చిన్న మంట మీద పెడదాం. ఎంత టైం? ఇక్కడ నుంచి ఇంకొక 5 minutes రైస్ మొత్తం మంచిగా స్టీమ్ అంతా అబ్జర్వ్ చేసుకొని, ఆ మిగిలిన రైస్ కొంచెం పలుకుగా ఉన్న రైస్ కూడా మొత్తం కుక్ అయిపోతుందండి. ఓకే ఓకే, ఈలో మనం ఏం చేద్దామంటే కిస్మిస్ కొంచెం లైట్గా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకుందాము. కిస్మిస్ మొత్తం మనం స్వీట్స్ కోసం ఫ్రై చేసుకున్నట్టు చేయకూడదండి. ఫ్రూట్స్ మాత్రం అలానే వేసేయాలి. ఫ్రూట్స్ అలానే వేసేసేయాలి. సో కొద్దిగా నెయ్యి తీసుకుందాం. సో ఫ్లేమ్ అబ్సల్యూట్ తక్కువ పెట్టి అండ్ కిస్మిస్ ఇందులో వేసుకుందాం. నెయ్యి కొంచెం వేసుకొని కిస్మిస్ మొత్తం ఇట్లా పొంగకూడదండి, లైట్గా ఫ్రై చేసి. ఓకే, సో ఇది కూడా మన కాశ్మీరీ పులావ్లో స్వీట్నెస్ కి కాస్త యాడ్ చేస్తుంది అన్నమాట. మనకి మండి బిర్యానీలో కూడా ఇటువంటి కిస్మిస్ అనేది మండి బిర్యానీలో మొదలెట్టారండి కిస్మిస్ వేయడం. ఓకే, సో అంతే, జస్ట్ లైట్ గా ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇవి రైస్ కి తర్వాత సెపరేట్ గా మిక్స్ చేద్దాం.
కిస్మిస్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మండీలో అసలు స్పైసీనెస్ అనేది లేకుండా చేస్తున్నారండి. అవును, కాకపోతే కొంచెం స్పైసీనెస్ యాక్సెప్టెడ్. ఓకే ఓకే, సో పెనం తీసుకుందాం, మాడకుండా ఉంటుంది అని అంతే. ఓకే ఓకే, ట్రాన్స్ఫర్ అలా చేసి బంద్ చేసేద్దాం. ఓకే, సో ఇటు నుంచి ఒక 5 minutes మన కాశ్మీరీ పులావ్ రెడీ అయిపోతుంది. మరి కాసేపు వెయిట్ చేద్దాం సార్, దమ్ అయిందా లేదా చూద్దామా. మరి వెయిట్ చేసాం, అయిపోవాలండి. సో స్లో 5 minutes స్లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes దమ్ అయితే పెట్టాము. ఓకే, ప్రాపర్ గా ఉన్న వాటర్ అంతా లిక్విడ్ అంతా వెళ్ళిపోయింది, ఎవాపరేట్ అయిపోయింది. రైస్ కూడా కుక్ ప్రాపర్ గా అయిపోయింది, కుక్ అయింది కదా, అంత పలుకులుగా చక్కగా వచ్చింది, కుక్ అయిపోయింది. ఓకే, సో మనం ఇంకా సర్వింగ్ ప్రెజెంటేషన్ కి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరి ఫ్రూట్స్ అన్ని ఎప్పుడు వేస్తారా? ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ గా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి. ఓకే, ఇప్పుడు మనకి అవసరం లేదు ఫ్లేమ్ తో పాటు మనం కింద పెట్టుకున్న తవ కూడా తీసేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏవైతే ఫ్రూట్స్ కట్ చేసుకున్నామో అవి పైనుంచి మాత్రం వేసేద్దాం. పైనుంచి వేసి లైట్గా కలుపుకుందామండి. ఓకే, దాంతోపాటు కిస్మిస్, ఓకే, తర్వాత యాపిల్, పైనుంచి కొద్దిగా ఇంకొంచెం గార్నిష్ మనం ఉంచుకుందాం. సో లైట్గా వీటిని ఇలా మిక్స్ చేసేయాలి. ఓకే, లేదనుకుంటే మనం సర్వ్ చేసేటప్పుడు ఆ ప్లేట్ పైన కూడా మనం ఆ విధంగా పైన కూడా వేయొచ్చు అండి, అలా కూడా వేయొచ్చు. ఓకే, కానీ ఉడకకూడదు, ఫ్రెష్ గా ఉండాలి. ఫ్రూట్స్ తెలుస్తుండాలి, లేకపోతే ఏంటంటే ఫ్రూట్స్ ఏవి కూడా హాట్ టెంపరేచర్ దగ్గర మ్యాష్ అయిపోతాయి. ఓకే, సో మనం కొంచెం ఫ్రూట్స్ రిజర్వ్ చేసి పెట్టుకున్నాము పైన వేయడం కోసం, కొన్ని పులావ్లో మిక్స్ చేసాం. ఫైన్. సో వీటి మీద మనం మళ్ళీ కొద్దిగా ఓకే ఫ్రూట్స్ మళ్ళీ ఇంకొన్ని పైనుంచి. ఓకే, పైనాపిల్ వేసేసాము. సో కొద్దిగా కిస్మిస్ కూడా పైనుంచి, బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే చేసి పెట్టుకున్నామో ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా పైనుంచి. రెడీ అయిపోయినట్లే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. సో వేడి కాశ్మీరీ పులావ్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. కాశ్మీరీ పలావ్ వేడిగా నా చేతుల్లో రెడీగా ఉంది టేస్ట్కి. ఇంకా ఆలస్యం చేయకుండా విత్ ఫ్రూట్స్తో, నేనైతే ఫ్రూట్తో అలానే కిస్మిస్తో టేస్ట్ చేస్తున్నాను. భలే ఉందండి. ఇప్పటి వరకు నేను కాశ్మీరీ ఈ స్టైల్లో పలావ్ని టేస్ట్ చేయలేదు. ఫ్రూట్స్, కిస్మిస్, అలానే మనకి రైస్ ప్రాపర్గా కుక్ అయ్యి స్పైసీగా లేదు, అలాగని తక్కువగా లేదు. కొంచెం మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి మన ఫ్లేవర్కి తగ్గట్టు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే చాలా ప్రాపర్గా కుక్ అయ్యి ఎక్సలెంట్ ఉందండి. ఇంట్లో మీరు కూడా చిన్నపిల్లలు బాగా ఈ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తింటారు, అంత టేస్టీగా ఉంది. ఖాళీ ఉంటే ఒక్కసారి ఈ విధానంలో ఇంట్లో ట్రై చేసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది సార్. మెయిన్గాను గీతో మనం స్టార్టింగ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేయడం వల్ల గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పైన వేసుకునే ఫ్రూట్స్, ఆ కిస్మిస్, చిన్న ఆనియన్స్ ఇవన్నీ కూడా భలే టేస్టీగా అనిపిస్తున్నాయి. పలావ్స్ మనం ఇప్పటి వరకు చాలా వెరైటీసే చేసాము, టేస్ట్ చేసాము, కానీ ఈ కాశ్మీరీ పలావ్కు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, అంతే టేస్టీ కూడా అనిపిస్తుంది. మరి ఈ రోజు మా యూఎస్ కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి.